పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. మార్చి 4న హైదరాబాద్ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. మార్చి 4న హైదరాబాద్ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. రైట్, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. అయితే మార్చి 4న హైదరాబాద్ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, వచ్చే నెల 4న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాబోతున్నారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి అగ్ర నాయకులంతా కూడా తెలంగాణలో ఎన్నికల శంకరావాన్ని పూరించబోతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా మార్చి 4వ తేదీన విజయ సంకల్ప సభ పేరుతో హైదరాబాద్ లో బీజేపీ ఒక సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యి ఆయన ప్రసంగించబోతున్నారు. ఈ సభ ద్వారానే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని శ్రీకారం చుట్టబోతుంది. నిజానికి గత నెలలోనే అమిత్ షా రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన పర్యటన వాయిదా పడింది. సో ప్రధానమంత్రి మోడీ సభతో ఈ పర్యటన ఏదైతే ఎన్నికల శంకరావం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. అనేక బిల్లును చట్టాల రూపంలో పార్లమెంట్ లో పాస్ చేస్తుంది. ఇక పూర్తిగా ఎన్నికల్లోకి వెళ్ళిపోవడం ద్వారా ముఖ్యంగా ఈసారి కనీసం 370 స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణలో కనీసం 35% ఓట్లు 10 స్థానాల్లో అంటే 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే తమకు అనుకూలమైన వాతావరణం ఉందనేది బీజేపీ మొదటి నుంచి నమ్ముతూ వస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ కనీసం 17 ఎంపీ స్థానాల్లో 10 ఎంపీ స్థానాలు గెలవాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో 4 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి వీటిని రెట్టింపు చేయడంతో పాటుగా అదనంగా మరొక 2 స్థానాల మీద బీజేపీ గురిపెట్టింది. ఇందులో భాగంగానే అగ్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడ రావడం ద్వారా తెలంగాణకు ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతుంది అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పి బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో మోడీ పర్యటన కొంత రాజకీయంగా కూడా ఆసక్తిగా మారింది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సార్లు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం కూడా ఇక్కడ నిర్వహించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ మొదటిసారి ఇక్కడ రాబోతున్న నేపథ్యంలో కొంత రాజకీయ సమీకరణాలు కూడా మారాయి కాబట్టి కొంత ఆయన పర్యటన మీద రాజకీయంగా ఆసక్తి ఉంది. ఏదైనప్పుడు కూడా మరొక 60 నుంచి 70 రోజుల్లోనే తెలంగాణ లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తానికి తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు సంబంధించిన ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.